అగో తాత, ఈ ఏడు మన వాడకట్టుకు పెద్ద విగ్రహాన్ని పెట్టినట్టున్నారు కదనే. అబ్బా, విగ్రహాన్ని చూస్తుంటే నా రెండు కళ్ళు చాలతలేవే. నిగ్రహం లేని పూజలు చేసే మా గయాలి గంప మా మనవరాలు మీనాస్కి కూడా 3 తిట్లు 6 ఆశీర్వాదాల లెక్క. నాతోటి జరంత తక్కువ తిట్లు తినేటట్టు దాన్ని దీవించు తండ్రి, దాన్ని చల్లగా దీవించు విఘ్నరాజా. అవును గణపయ్య, మా ముసలోనికి రోజు రోజుకి చాదసం బాగా పెరిగిపోతున్నది. అది కాస్త తక్కువైటట్టు చూడు తండ్రి. అయ్యా, ఈ ఏడు కాలం కూడా చిత్రంగా ఉంటుంది. కొడితే వానలు కొడతానాయి, దంచితే ఎండలే దంచుతానాయి. కాబట్టి నీ చల్లని దయతోటి మా రైతులకు పంటలు దండిగా పండేటట్టు నీ పాదాన్ని మోపు తండ్రి, నీ పాదాన్ని మోపు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని చల్లని చూపులు రైతుల మీద ఎప్పటికుంటే ఏ తాత. అయ్యా తండ్రి గణపయ్య, మనల్లా మన ముచ్చట ఇంకొకటి ముచ్చట చెప్తా కానీ మరి అది నీ మనసులనే ఉంచుకో తండ్రి. మళ్ళీ ఎవల చెవుల ఊదకు సుమా, ఎందుకంటే మంది అందరు నా మీద దుమ్మెత్తిపోతారు. నువ్వు ఎలుక మీద హైదరాబాద్ వాడకట్టల పొంచి ఊరేగేటప్పుడు జరంత పైరంగా చూసుకొని తిరుగు. ఎందుకంటే ఈ వానలు వరదలు చేయబట్టి హైదరాబాద్ తొవ్వలన్నీ చెరువులు కుంటలు లెక్కనే అయినాయట. ఏడ ఏ పొక్కున్నది కూడా తెలియదు మరి. ఎందుకంటే మరి నువ్వు పైలంగా ఉండాలి, నాకు అదే చాలు. ఓ ముసలోడా, ఆ ఏకదంతుడు ముల్లో కాలు తిరిగేటాడు, ఆయనకే జాగ్రత్తలు చెప్తున్నావా? ఎక్కడ ఎట్లా తిరగాలను ఆయనకు మాగా తెలుసు గాని నువ్వైతే ఊకోయిగా. అయ్యా గణపయ్య, నాదొక చిన్న ఇన్నపం తండ్రి. ఏంటిదో అడుగు, మళ్ళీ అనుమానం ఎందుకు పడుతున్నావు ముసలోడా? 6 గ్యారంటీలను అడ్డం పెట్టుకొని మా చేయిపాటి సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే ఆ 6 గ్యారంటీలను అమలు పడతామని అన్నారు. అయినా ఇప్పుడు సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అర్థం దాటుతుంది. అయినా ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టు ఉన్నది స్వామి. దానికి గణపయ్య ఏం చేస్తాడు ముసలోడా? మా ముఖ్యమంత్రి రేవంత్ సారు మనసు మార్చేటట్టు మీరు చేసి, ఆయన కరుణ కటాక్షాలు మా ప్రజల మీద కలిగేటట్టు చేసి 6 గ్యారంటీలను అమలు పరిచే ప్రయత్నం చేయుర్రి గణరాజా, నీకు దండం పెడతా. దాంట్లో ముఖ్యంగా ఒక్క గ్యారంటీని మాత్రం మీ నవరాత్రులు అయిపోయే లోపల అమలు పరిచేది ఉంటే వచ్చే వినాయక చవితి నాటికి 2 కిలోల లడ్డు మీ చేతులు పెట్టి మీకు పాదాభివందనం చేసుకుంటా. గణనాయక గణరాజా తండ్రి వక్రతుండాయా. అగ్గో, దాంట్లో అతి ముఖ్యమైన గ్యారంటీ ఏంటిదో చెప్పరాదు ముసలోడా? మళ్ళేందో దాయవర్తివి. మా ముసలోళ్ళకి ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛని తండ్రి, వికలాంగులకి ఇస్తా అన్న 6,000 రూపాయల పింఛని తండ్రి. అది జల్లిన అమలు పరిచేటట్టు రేవంత్ సారు మనసును మార్చుర్రి తండ్రి గణనాయక.